రాజ్ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. కొత్త ఓటర్ జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఓటరు జాబితాను నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ చేయాలని బీసీ కమిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి పంచాయతీ ఎలక్షన్స్ అన్నవి ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ముందున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ పంచాయతీ ఎలక్షన్స్ పదవి కాలం ముగిసిపోయి 6 నెలలు అవుతుంది. సర్పంచుల పదవి కాలం ముగిసింది. అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీల పదవి కాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్నికలు వ్యాపమయ్యే కొద్దీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకుండా పోతాయి. కాబట్టి సాధ్యమైనంత తొందరగా వేగవంతం చేయాలని ప్రక్రియకు ప్రభుత్వం నడిపించింది. దీనిపైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ పైన ఎన్నికల పైన రివ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించి ఆగస్టు ఫస్ట్ వీక్ లోగా కొత్త ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతో పాటు ఈ రిపోర్టును నిర్దిష్ట గడువులోపై ఇవ్వాలి. దీనికి సంబంధించి బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడు చేయాలి, ఎలా నిర్వహించాలన్న దానిపైన బీసీ కమిషన్ ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. అది కూడా నిర్దిష్ట గడువులోగా ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. అంటే సాధ్యమైనంత తొందర లోకల్ బడి ఎలక్షన్స్ నిర్వహించాలన్న పట్టుదల ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ఈ రోజు సమీక్ష నిర్వహించడం, అదేవిధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, కొత్త ఓటర్ జాబితాను రెడీ చేయాలని ఆదేశించిన పరిస్థితి ఉంది. దీనికి ఈ నిర్వహణకు సంబంధించి ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చేందుకు బీసీ కమిషన్ కు సూచించడం కూడా జరిగింది. రైట్ కొండల్.